హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జాయిన్ ఇండియన్ నేవీకి సంబంధించి అగ్నివీర్ లేదా ఎస్ఎస్ఆర్ ఎంఆర్ అంటారు కదా, వీటికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు సేమ్ ప్రాసెస్ ఉంటాయండి. సో అగ్నివీర్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ ఎంఆర్ కానీ అంటారు కదా. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అగ్నివీర్కు అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఉంటే అవి క్రెడెన్షియల్స్ అని ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. అసలు మనకు లేదు కదా, ఇక్కడ టాప్లో రిజిస్టర్ అని ఉంది. సో మనకు మొత్తానికి లాగిన్ ఐడి పాస్వర్డ్ లేదు కాబట్టి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మన నేమ్, నేషనాలిటీ ఎంట్రీ చేసేసి క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మన ఇందాక ఇక్కడ ఎంట్రీ చేసిన ఈమెయిల్ ఐడికి ఒకటి లింక్ అయితే వెళ్తుందండి. ఆ లింక్ ఓపెన్ చేసేసి మనము యాక్టివేషన్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఈమెయిల్ ఐడిని. ఓకే, సో యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక పాస్వర్డ్ కూడా అక్కడనే సెట్ చేసుకోమని ఉంటుంది. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీకు ఈమెయిల్కి సక్సెస్ఫుల్లీ వెళ్ళింది అని వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసేసి చెప్పినట్టుగా యాక్టివేషన్ చేసిన తర్వాత పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోండి. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, మీన్స్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. కోర్స్ ఇది కాదు, మళ్ళీ లాగిన్ మీదకి వెళ్ళాలి మనం. ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అని కనబడుతుంది కదా. ఓకే, సో మొదటికి రండి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్తోని ఆ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఎంట్రీ చేసి క్యాప్షన్ ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు చాలా స్టెప్స్ ఉంటాయండి. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 స్టెప్స్ ఉంటాయి. క్లియర్గా టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అటాచ్మెంట్స్ ఏం చేయాలి, లైవ్ ఫోటో ఏ విధంగా చేయాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ డొమిసైల్ స్టేట్ అంటే మీ యొక్క స్టేట్ ఏంటి అని అడుగుతుంది. మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ మీ రిజిస్టర్ నెంబర్ కనబడుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఒకటి స్టార్ మార్క్ ఉంది. ఖచ్చితంగా ఇందాక ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ కాకుండా వేరేది ఎంట్రీ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయండి. అయితే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇదిగోండి, ఇక్కడ నోట్ అని ఉంది కదా. సో కొంచెం కిందికి స్క్రోల్ చేసి నేను మీకు చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ అగ్నివీర్కి సంబంధించిన ఏ డేట్లోపు మనం పుట్టి ఉండాలి, ఏ డేట్లు మ్యాక్సిమం అనేది ఇక్కడ నీట్గా ఉంది. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఓకేనా. సో క్లిక్ హియర్ ఫర్ ఏజ్ లిమిటెడ్ డీటెయిల్స్ అని కనబడుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఇది సెక్షన్ మీరు ఓకే అయితేనే, ఎలిజిబుల్ అయితేనే అప్లికేషన్ కూడా ముందుకు వెళ్తుంది, లేకపోతే ఇక్కడే ఆగిపోతుంది. రైట్. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత పేరెంట్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క జెండర్, మేలా ఫీమేలా, మీ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అంటే పుట్టుమచ్చ ఉంటాయి కదా, 2 పుట్టుమచ్చలు ఎంట్రీ చేయండి. తర్వాత మీకు మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది చూజ్ చేసుకోండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ చూడండి 100 KB జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. ఓకే, సో అప్లోడ్ చేయండి. అండ్ సిగ్నేచర్ కూడా 50 KB లోపు ఉండాలి, నీట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ డొమిసైల్ ప్రూఫ్ అంటే మన నివాసం సర్టిఫికేట్, ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటాం కదా, అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది కూడా 300 KB లోపు ఉండి ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఇది కూడా నేను షాంపిల్గానైతే మొత్తం ఎంట్రీ చేసేసి నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసిన సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెకండ్ పాయింట్కి వచ్చేసాము. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్తో చేసుకోవచ్చు అండ్ 10th కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ 10th క్వాలిఫికేషన్ స్టేటస్ పాస్డ్ కంప్లీటెడ్ అని పెట్టాను. ఇక్కడ నాకు 12th లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అంటున్నాను. 12th ఉంటే కనుక దాని డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి, అక్కడ కంప్లీటెడ్ అని అంటే కనుక. ఓకే, సో ఐటీఐ ఏమైనా చదివారా? నో. డిప్లొమా క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? లో. ఉంటే మాత్రం ఎస్ పెట్టుకోండి. నాకు లేదు కాబట్టి నేను నో పెట్టేస్తున్నా. ఓకే, సెలెక్ట్ ద పోస్ట్ యు ఆర్ అప్లయింగ్. ఓకే, సో హౌ డూ యూ అప్లై ఫర్ ఎస్ఎస్ఆర్ అని అంటుంది. సో డూ యూ అప్లై ఫర్ ఎంఆర్ అని అంటుంది. సో ఈ ఎంఆర్లో మీకు అంటే ఎస్ పెట్టేసుకున్న దాని మీద ఎస్ పెట్టేసుకొని ఇందులో ఏది కావాలి మీకు. సో ఇది జాబ్స్ అనమాట. చెఫ్ కానీ, హైజనిస్ట్ కానీ, ఓకే, ఇక్కడ స్టెవార్డ్ కానీ ఉంటాయి. సో మీరు దీని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయండి. సో నాకు ఒక్కటి సరిపోతుంది, మిగతా అన్నీ కూడా నేను నాట్ ప్రిఫరెన్స్, నో ప్రిఫరెన్స్ అన్ని పెట్టేస్తున్నా. మీ ఇష్టం. మీకు అఫ్కోర్స్ 3 కావాలంటే 3 ప్రిఫరెన్స్లు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు స్పాన్సర్డ్ క్యాండిడేట్ ఫర్ ఎంఆర్ అని ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోండి, నాకైతే అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి వచ్చేస్తే కనుక ఈ విధంగా లైవ్ ఫోటో అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటాయి. ఫేస్ అనేది ఒకటే స్ట్రైట్గా 4 టైమ్స్ ఇక్కడ నేను చూపెడుతున్నా చూడండి. ఇదిగోండి, ఇక్కడ 4 రకాల
ఉన్నాయి కదా బ్లూ కలర్లో, క్లిక్ హియర్ టు క్యాప్చర్ 1 ఫోటో, క్యాప్చర్ 2, ఈ విధంగా ఫేస్ అనేది వన్ సైడే ఉండొద్దండి. ఒక సైడ్ స్ట్రేట్గా పెట్టండి, ఒకసారి లెఫ్ట్కి పెట్టండి, ఒకసారి రైట్కి పెట్టండి, ఒకసారి ఒక్కొక్క యాంగిల్లో డిఫరెంట్ యాంగిల్లో పెట్టాలి. ఇదిగో నేను లైవ్గా క్యాప్చర్ చేసి చూపెడుతున్నాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కూడా మీకు వాళ్ళు క్యాప్చర్ అవసరమైతే తీసుకునేటట్టుగా కూడా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఏం డిస్టర్బెన్స్ ఉండొద్దు, లైట్గా ఉండేటట్టు చూడండి. ఇది మీకు షాంపిల్గానైతే చూపెడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ పొందాలంటే కనుక మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి 4 రకాల ఫొటోస్ అయితే లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ మీ ఇష్టం. కాకపోతే క్లారిటీగా విజిబిలిటీగా ఉండేటట్టుగా ఫోటోని క్యాప్చర్ చేయాలి, ఎందుకంటే రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఓకే, సో నేనైతే మీకు షాంపిల్గా ఇట్లా చూపెడుతున్నాను, ఇట్లా తీయమని. కాకపోతే మీకు అన్నీ కూడా క్లియర్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇది మీకు వెబ్ కెమెరా ఉంటే ఓకే, అండ్ సిస్టమ్కి వెబ్ కెమెరా లేకుంటే వెబ్ కెమెరా మొబైల్ ద్వారా ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో ఉంది అండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అది చూడండి. నేనైతే నాకు సిస్టమ్కి వెబ్ కెమెరా లేదు, అయినా కూడా మొబైల్తోనే ఇవన్నీ క్యాప్చర్ చేశాను. ఇదిగోండి ఓకే అంటే కనుక ఇక్కడ అప్లోడెడ్ ఇమేజెస్ ఆర్ సేవ్డ్ అని కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. 4 ఫోటోలు నాకు బాగానే వచ్చినాయని అనుకుంటాను నేను. ఓకే, సో రిమైనింగ్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మన డీటెయిల్స్, మీన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మీకు సేమ్ ఉంటే కనుక ఇక్కడ చెక్ బాక్స్ చేసేసేయండి. పైన కిందిది చెక్ బాక్స్ ఎంట్రీ, అన్ని డీటెయిల్స్ ఎంట్రీ, నేము, డీటెయిల్స్ అవన్నీ ఎంట్రీ చేసేసి సేవ్ అని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అడ్రస్ గురించి ఏమన్నదంటే సింపుల్గా అన్ని ఊరు పేరు, హౌస్ నెంబర్ అవే ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ స్టెప్కి ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఎస్ఎస్సి డీటెయిల్స్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్లలో మ్యాక్సిమం మార్క్స్ ఎంత వచ్చినాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, వచ్చిన మార్క్స్ ఎంత. ఓకే, ఇక్కడ టోటల్ మార్క్స్, ఆప్టెండ్ మార్క్స్ అంటే వచ్చినాయి, మ్యాక్సిమం మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ 100కి ఎంత వచ్చినాయి అనేది అక్కడ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎస్ఎస్సి బోర్డు ఎంటర్ చేయాలి. ఓకే, సో తర్వాత మీ యొక్క స్కూల్ యొక్క స్టేట్ ఏంటిది. ఓకే, తర్వాత ఇక్కడ మీ స్కూలు ఏ స్టేట్ కండక్ట్ చేశారు అనేది ఉంటుంది. మీ స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. అక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో 300 KB లోపు ఉండేటట్టు అటాచ్మెంట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి రావాలి. ఇక్కడ నాకు 12th క్లాస్ మార్క్స్ మెమో లేదు కదా, ఉంటే కనుక అదే సేమ్ ఇందాక 10th క్లాస్ డీటెయిల్స్ ఏ విధంగా యాడ్ చేసామో డీటెయిల్స్ అదే విధంగా యాడ్ చేయాలి. నాకు లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నా, ఆల్రెడీ స్కిప్ చేయమని నాకు అంటుంది ఆల్రెడీ. సో ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అండి, ఇక్కడ 1, 2, 3 అనేది పెట్టుకోవాలి. సో తెలంగాణలో వచ్చేసి ఓన్లీ హైదరాబాదే ఉంది. రిమైనింగ్ మనకు తెలంగాణ వాళ్ళకైతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నదండి, ఓన్లీ ఆంధ్రప్రదేశే కదా, ఏపీ కదా. సో ఏపీలో మళ్ళీ 2 అయితే ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, ఒకటి తిరుపతి, ఒకటి విశాఖపట్నం. ఓకే, సో ఏపీ వాళ్ళకైతే దగ్గరే ఉంటుంది, ఒక హైదరాబాద్ అంటే తెలంగాణ వాళ్ళకే హైదరాబాద్ ఒక ఆప్షన్ ఉన్నది ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్. ఓకే అంటే సేవ్ అండ్ ప్రొసీడ్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ప్రతి బటన్కి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ మీద చెక్ బాక్స్ చేసేసి మీకు సేవ్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అని కనబడుతుంది. ఇవంతా కూడా ఒకసారి క్లియర్గా చదువుకోండి, అవసరమైతే బ్యాక్ వచ్చి కూడా సెట్ ఏమైనా అవసరం ఉంటే సెట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ స్టెప్స్ ఎక్కువనే ఉన్నాయి, కాకపోతే ఎంట్రీ చేయడం చాలా ఈజీగానే ఉంది. ఒక ఫోటో కాడ మనకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ 550 రూపాయలు అమౌంట్ ఉంది, 18% GST ఉంది, మొత్తము 649 రూపీస్ పడుతుంది. ఇక్కడ మీరు బిల్ డెస్క్ ద్వారా నేను కట్టేద్దాం అనుకుంటున్నా. మీకు SBI ఈ పేమెంట్ ఉంటే కట్టుకోవచ్చు, లేకపోతే QR కోడ్ అట్లా ఉంటే కూడా మీరు బిల్ డెస్క్ని చూస్ చేసుకుని పే నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఈ నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే, ఫోన్పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా పే చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ బిల్ డెస్క్ యూజ్ చేస్తే అంటే సెలెక్ట్ చేసుకోండి, ఈ పేజ్ నెక్స్ట్ వస్తే. సో ఇక్కడ నేను QR కోడ్ ఓపెన్ చేసేసి ఆ పేమెంట్ అయితే కొట్టేసిన. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, మనకు రిఫరెన్స్ ఐడి ఉంది. ఈ కింద చూడండి యువర్ పేమెంట్ ఈ సక్సెస్ఫుల్ అంటుంది. ప్లీజ్ క్లిక్ హియర్ టు వ్యూ యువర్ అప్లికేషన్ అని కనబడుతుంది. సో అక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అండర్లైన్ చేసి దాని మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇండియన్ నేవీ గ్రూప్ Cకి సంబంధించి SSR కానీ, MR కానీ, అగ్నివీర్ కానీ చేసే విధానం ISTs ఇలాగనే ఉంటుందండి, మిగతా SSR, MR కూడా. సో అగ్నివీర్ అయితే నేను చేసి మీకు ఎట్లా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, వీడియోని ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఓకేనా. ఎప్పుడైనా అప్లికేషన్ చేసేటప్పుడు నోటిఫికేషన్ చదివి మాత్రమే అప్లికేషన్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మటుకైతే మీకు చెప్తున్నాను, ఏమైనా తప్పులుంటే నాకు క్షమించండి. ఇది మొత్తానికైతే అప్లికేషన్ చేసే నాకు తెలిసినట్టుగా నేనైతే చెప్పాను.
రైట్. సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.